కరణం వర్సెస్ గొట్టిపాటి సంజయ్ మొన్నే అనుకున్నాంగా ఒకే ఓవర్లో 2 కత్తులు ఇమ్మడవని. అవును, ప్రకాశం జిల్లాలో మళ్ళీ అదే కనిపించింది. వేమవరం హత్యల తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒకే వేదిక పైన కనిపించాల్సిన అవసరం వచ్చింది. కానీ అరుచుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు తప్ప కలిసి మాత్రం అడుగు వేయలేకపోయారు. ఫ్యాక్షన్ హిస్టరీలో బ్లాక్ బాస్టర్ సమరసింహారెడ్డిలో అదిరిపోయే ఈ సీన్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. హీరో ఎవరు, విలన్ ఎవరన్నది పక్కన పెడితే ఆధిపత్యం కోసం ఆరాటపడే ఇద్దరు ప్రత్యర్థులు పరస్పరం ఎదురుపడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సీన్ ఒక నిదర్శనం. అలాంటి సీనే ఒంగోలులో కనిపించింది. అక్కడ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవిల మధ్య సమరం తారస్థాయికి చేరింది. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎంపిక కోసం మంత్రి పరిటాల సునీత, నారాయణ, సిద్ధా రాఘవరావు వచ్చారు. అధ్యక్షుడి ఎంపిక కోసం జిల్లాలకు చెందిన పార్టీల నేతలు కరణం, గొట్టిపాటి రవిలు కూడా హాజరయ్యారు. కానీ ఈ సందర్భంలోనే సమరసింహారెడ్డి సీన్ కనిపించింది. జిల్లా అధ్యక్షుడు ఎంపికలో భాగంగా చర్చించేందుకు కరణం బలరాం అప్పటికే వేదిక దగ్గరకొచ్చారు. తన అభిప్రాయాన్ని చెబుతూ మంత్రులతో మాట్లాడుతున్నారు. ఏదో ఉపద్రవం జరగబోతున్నట్లు ముందే ఊహించారో, ముందు జాగ్రత్తగా అలర్ట్ గా ఉన్నారో కానీ అక్కడే తిరుగుతున్న కరణం చుట్టూ పోలీసులు చేరుకున్నారు. ఇంతలో కరణం ప్రత్యర్థి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కూడా అక్కడికి చేరుకున్నారు. అనుకోకుండా ఇద్దరు వేదిక దగ్గర ఒక చోట ఎదురుపడ్డారు. గొట్టిపాటి అక్కడికి రావడం ఇష్టం లేని కరణం వర్గీయులు ఒక్కసారిగా ఎమ్మెల్యే పైకి దూసుకెళ్లారు. ఇక ఆ తర్వాత అరుపులు, కేకలే. కాలర్లు పట్టుకున్నారు, బూతులు తిట్టుకున్నారు. అప్పటికే అలర్ట్ గా ఉన్న పోలీసులు కార్యకర్తలను విడదీసి కరణంను ఒకవైపు, గొట్టిపాటిని మరోవైపు పంపించారు. ఎవరి దారిన వాళ్లు వెళ్తున్నా మధ్యలో కార్యకర్తల అత్యుత్సాహంతో వివాదం మళ్లీ మొదలయ్యింది. అసభ్య పదజాలం వాడడంతో పాటు గొట్టిపాటి కూడా ఒకసారి కరణం వర్గీయుల వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు మరోసారి సముదాయించి మరికొందరు ఎమ్మెల్యేను పంపించేశారు. అసలు సమావేశం నుంచి గొట్టిపాటిని పంపించేయాలని కరణం వర్గీయులు అక్కడే నిరసనకు దిగారు, నినాదాలు చేశారు. ఆవేశంతో ఊగిపోతున్న కరణం వర్గీయులను సముదాయించడానికి మంత్రులు సునీత, నారాయణ చాలాసేపు ప్రయత్నించారు. సర్దుకుపోవాలని సూచించారు. పోలీసులు సర్ది చెప్పి నాయకులు సముదాయించి పరిస్థితి కాస్త సానుకూలంగా మారేసరికి ఏం జరిగిందో ఏమో. గొట్టిపాటి గన్మెన్ పై కరణం వర్గీయులు చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత కనిపించింది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గొడవ దిగుతున్న కార్యకర్తలను అక్కడి నుంచి లాగి బయటకు పంపేశారు. ఇద్దరు నేతలు అలా ఎక్కువసేపు ఒకే చోట ఉండడం మంచిది కాదని భావించిన పార్టీ ప్రముఖులు అధ్యక్షుడి విషయంలో గొట్టిపాటి అభిప్రాయాన్ని తీసుకొని వేదిక నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. ఆయన కూడా అందుకు ఓకే చెప్పి బయలుదేరపోయారు. రవి వెళ్లిపోవడం చూసి కరణం వర్గీయులు మరోసారి నినాదాలు చేశారు. దీంతో రెచ్చగొడతారా అంటూ గొట్టిపాటి ఎదురు తిరిగారు. అక్కడి నుంచి వెళ్లకుండా నిరసనకు కూర్చోబోయారు. పోలీసులు మరోసారి సముదాయించి మొత్తానికి ఆయన్ను వేదిక బయటకు తీసుకొచ్చారు. గొట్టిపాటి రవి వచ్చి కారులో కూర్చొని వెళ్లబోయే టైంకు ఆయన అనుచరుల ఎదురు తిరిగారు. మనం ఎందుకు వెళ్లాలి, ఉండాలంటూ అడ్డుకోబోయారు. కానీ అధిష్టానం మాట విని వెళ్లిపోదాం, మనమైనా సహకరిద్దామంటూ రవి నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏ క్షణాన ఇద్దరు నేతల మధ్య ఏం జరుగుతుందో అన్న గొడవల మధ్య ప్రకాశం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు దామర్చల్ల జనార్దన్ ను ఎంపిక చేశారు పార్టీ నేతలు. కానీ ఇద్దరు నేతలు ఎదురుపడినప్పుడు సడన్ గా సీన్ మారిపోయింది. ఒక్కసారిగా అసలు ఎక్కడ గొడవ మొదలైందో అర్థం కాలేదు. అవును, అసలు మొత్తం అరుపులు, కేకలు, నిరసనలు, నినాదాలే తప్ప ఎవరు ఎవరిని ఏమనుకున్నారో అసలు ఏం జరిగిందనేది మాత్రం అసలు బయటికి రాలేదు. అయితే ఈ విషయంలో గొట్టిపాటి వర్గమే తప్పు చేసిందని కరణమే రెచ్చగొడుతున్నారని గొట్టిపాటి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. జిల్లా సమన్వయ కమిటీ భేటీకి గొట్టిపాటి హాజరైన దగ్గర నుంచి వెళ్లిపోయే వరకు రవి, బలరాం వర్గాల మధ్య పోటాపోటీ అరుపులు, కేకలు వినిపించాయి. తోపులాట, ఉద్రిక్తత, కార్యకర్తల అసభ్య పదజాలం తప్ప కీలక నేతలు ఏమనుకున్నారో అసలు వినిపించని పరిస్థితి. ఈ గొడవలో గొట్టిపాటి రవి చొక్కా కూడా చిరిగింది. ఆయన అదే ఆవేశంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి విషయం చెప్పేందుకు అమరావతిలోని వెలగపూడి బయలుదేరారు. మరోవైపు అసలు వివాదానికి కారణం గొట్టిపాటే అంటున్నారు కరణం. కావాలని తనతో గొడవకు దిగారని ఆరోపిస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్యేగా టీడీపీకి ఏమాత్రం సహకరించడం లేదని కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్టు చెప్తున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి గన్మెన్లు కూడా వాళ్ళు ఒళ్ళు బలిసి వ్యవహారం చేయడం జరిగింది. వాళ్ళు మోటివేటెడ్గా ఇది క్రియేట్ చేసి ఎవరో ఒకరిని ఏదో ఒక మాట అంటే అహ్యాండెడ్గా మాట్లాడటం జరిగింది, తొయ్యటం జరిగింది. అతను గన్మెన్కి ఏం పని, అది పొలిటికల్ ఇష్యూలో ఒక మీటింగ్కి వచ్చినప్పుడు అసలు వాళ్ళందరూ లోన మా వాళ్ళు కానీ ఎవడన్నా కానీ రావాల్సిన అవసరం లేదు. ఈ పోలీసు వాళ్ళని పెట్టుకొని ఈ సభలు నడపాల్సిన అవసరం అంతకంటే లేదు. రెచ్చగొట్టడం అని చెప్పని అతను ఒక వెపనగా వాడుకున్నారేమో అనేది నాకు అనుమానం. దాన్ని ఈ కల్తీ వ్యవహారం వల్ల ఈ సంకర జాతి వచ్చిన తర్వాత నష్టాలు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితులు వచ్చినాయి. ఆ గన్మెన్ దురుసు ప్రవర్తన, నోరు దాటం వల్ల ఇది ఇది జరిగింది. అది కూడా ఆవేశం వాళ్ళు చేసిన దాన్ని మనాళ్ళు కూడా దాన్ని గట్టిగా ఫీల్ అయ్యి జరిగినటువంటి సంఘటన అది. చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన గొట్టిపాటి ఇవాళైతే ఆయన్ను కలవలేదు. రేపైనా సరే సీఎంతో మాట్లాడి వ్యవహారాన్ని తేల్చేస్తానంటున్నారు రవి. అయితే వివాదం విషయంలో బలరాం చెప్పిన వాదనకు పూర్తి విరుద్ధ అభిప్రాయాన్ని గొట్టిపాటి వినిపిస్తున్నారు. పార్టీ కోసమే తాను సర్దుకుపోతున్నట్టు చెప్తున్నారు. ఘర్షణ వాతావరణం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మేము పార్టీకి చెడ్డ పేరు వచ్చేదాన్ని దానికోసం పక్కకు వచ్చేసి మా అభిప్రాయం ఏదో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పేసి ఇమ్మీడియట్గా మేము వచ్చాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఉంది. ఆయన ఖాళీగా ఉంటే కనుక
రమ్మంటే కనుక వెళ్ళేసి కలిసి చూద్దామని చెప్పి దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 4 రోజుల క్రితమే అపాయింట్మెంట్ కావాలని అడిగాము. నా కాన్స్టిట్యూన్సీలో జరిగిన పరిస్థితులు పరిణామాల మీద వివరించొద్దామని చెప్పి దానికోసం ఎప్పుడు అపాయింట్మెంట్ దొరికితే అప్పుడు వెళ్ళొస్తాను. వీళ్ళిద్దరి వ్యవహారాన్ని ఎదురు పడితే జరిగే గొడవను టీడీపీ మంత్రులు సునీత, సిద్ధా రాఘవరావు, నారాయణ కూడా చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. అమరావతికి చేరిన ఈ పంచాయతీపై మంత్రులిచ్చే నివేదిక ద్వారానే సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు కంటిన్యూ అవుతుందని అమిత్ షా క్లారిటీ ఇచ్చేశారు. మరి తెలంగాణ విషయంలో బీజేపీ ప్లాన్స్ లెక్కలు చూస్తుంటే బహుశా ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తోంది. అమిత్ షా 2వ రోజు నల్లగొండ టూర్లో ఎలక్షన్ ప్రిపరేషన్ని ఫాలో అవ్వాల్సిన ప్లాన్ని కూడా రాష్ట్ర నేతలకు వివరించారు. గెలుపుని తెచ్చిపెట్టే రణనీతిని ప్రకటించారు అమిత్ షా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్గొండ జిల్లాలో 2వ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి టీడీపీతో పొత్తు ఏపీలో మాత్రమే కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. अभी तो हमारा टीडीपी के साथ आंध्र प्रदेश में चुनावी समझौता है. मैंने जो कहना था वो कह दिया. अभी तो हमारा चुनावी समझौता आंध्र प्रदेश के अंदर टीडीपी के साथ. वो देश की पार्लियामेंट ने सोचना है इस पर. बाइफर्केशन हुआ उस एक्ट का एक हिस्सा है. इस पर दोनों राज्य और केंद्र सरकार मिलकर निर्णय करें. తెలంగాణ నుంచి దక్షిణ భారతదేశంలో బీజేపీ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు అమిత్ షా. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. दक्षिण भारत में भाजपा का प्रवेश द्वार तेलंगाना बने. तेलंगाना से हमारी मजबूत पार्टी की शुरुआत हो. అంతకుముందు సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో బస చేసిన అమిత్ షా ఉదయం పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం నల్గొండ రూరల్ మండలం వెలుగుపల్లిలో పండిట్ దీన్ దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఊరిలోని ఎస్సీ కాలనీకి దీన్ దయాళ్ కాలనీగా నామకరణం చేశారు. ఆ తర్వాత కనకల మండలం చిన్న మాదారం గ్రామంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరును పరిశీలించారు. ఉజ్వల పథకం కింద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ప్రారంభించారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ రాత్రి నల్గొండ పార్టీ ఆఫీసులోనే బస చేసే అమిత్ షా రేపు హైదరాబాద్లో జరిగే బీజేపీ సమావేశాల్లో పాల్గొంటారు. సో రేపటి వరకు తెలంగాణ, ఎల్లుండి నుంచి ఏపీ, ఇది అమిత్ షా టూర్ షెడ్యూల్. అయితే ఈయన ఇలా వెళ్ళగానే ఆయన అలా రాబోతున్నారు. అమిత్ షా టూరు క్లోజ్ అవ్వగానే 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టూర్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ టూర్ కోసం ఇటు ఏపీ అటు టీఎస్ 2 రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ప్లాన్స్ చేసుకుంటున్నారు. పనిలో పనిగా అమిత్ షా టూర్ ని కూడా తూర్పారబడుతున్నారుగా. 2019 ఎన్నికల కోసం 2 ఏళ్ల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు శతవిధాల ప్రయత్నాలు ప్రారంభించాయి. ముందుగా పార్టీ చీఫ్లను రాష్ట్రానికి ఆహ్వానించి సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణలో అమిత్ షా టూర్ కంటిన్యూ అవుతోంది. ఇక ఆయన వెళ్లిపోయిన వారం రోజుల్లో కాంగ్రెస్ ప్రస్థానం మొదలు కాబోతోంది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే రాహుల్ టూర్కు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసింది. జూన్ 1న ఆయన్ను తెలంగాణకు తీసుకొచ్చి సంగారెడ్డిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. అయితే ఆ పార్టీ సారథి పర్యటన గురించి చెబుతున్న నాయకులు బీజేపీ సారథి టూర్ను మాత్రం శంకిస్తున్నారు. అమిత్ షా గారు 2 ఊర్లు పోతున్నారని, ఒక ఊర్లో రజాకార్ల ఊచకొత జరిగిందని, నిజంగా చరిత్ర తిరిగి రాసి ఈరోజు హిందూ ముస్లింలు పూర్తిగా ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో మళ్ళీ పాత గాయాలు తెరవాలనుకుంటున్నారా? ఏమిటి దురుద్దేశం? అదేవిధంగా జన్ధన్ అకౌంట్స్ గురించి ఒక ఊరికి పోతున్నట. మోదీ గారు ఎన్నికల్లో చెప్పిన 15 లక్షల వాగ్దానం ఆ జన్ధన్ అకౌంట్లు వేసి ఆ ఊరికి పోతే బాగుండేది అమిత్ షా గారు. అసలు విషయం మర్చిపోయి మరి ఈ విషయం పోవడం ఇది చాలా దురదృష్టకరం. ఇది తెలంగాణ కాంగ్రెస్ వాదనైతే ఏపీ కూడా అదే బాటలో పయనిస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం జరిగిన గడియల్లో రాహుల్ను ఏపీకి తీసుకురావాలనుకుంటోంది ఏపీ కాంగ్రెస్. అంతేకాదు, ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసింది. జూన్ 2 కాదంటే జూన్ మొదటి వారంలో రాహుల్ ఏపీ టూర్ను ఫిక్స్ చేయబోతోంది. అదే రోజు హోదాకు సహకరించే జాతీయ పార్టీలను కూడా ఏపీకి తీసుకొచ్చి భారీ సభ, ర్యాలీలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇక పనిలో పనిగా అమిత్ షా ఏపీ టూర్ను విమర్శిస్తున్నారు ఏపీసీసీ నేతలు.
అమిత్ షా అబద్ధాల అమిత్ షా గో బ్యాక్ అనేటువంటి నినాదంతో ఈరోజు రేపు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా నల్ల జెండాలతో మేము ప్రదర్శనలు చేస్తున్నాం, అన్ని చోట్ల చేస్తున్నాం. అతను ఆంధ్రప్రదేశ్ అడుగు మోపడానికి అనర్హుడు. అదేవిధంగా మోసగారి మోడీ మమ్మల్ని ఎంతకాలం అంత ముంచినారు. మీకు ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టేటువంటి అర్హత లేదు అనేటువంటి దాంతో వాళ్ళకు ఇవాళ రేపు నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తున్నా. వాళ్ళకి ఏమాత్రం సిగ్గు ఎగ్గు ఉన్నా ప్రత్యేక హోదా అమలుపరిచి చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా అమలుపరిచి ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టాలి. అంతవరకు వాళ్ళు అడుగు పెట్టవద్దు. అమిత్ షా టూర్ పూర్తి కావడమే ఆలస్యం. చిన్నపాటి గ్యాప్లో రాహుల్ గాంధీ 2 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. ఆయన సభలకు సంబంధించి అటు సంగారెడ్డిలో ఇటు భీమవరంలో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేస్తున్నారు. అలనాటి జేమ్స్ బాండ్ హీరో రోజర్ మూర్ చనిపోయారు. ది స్పై హూ లవ్డ్ మీ, ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ లాంటి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాయి. ఇలాంటి సినిమాలతో తనదైన ముద్ర వేశారు రోజర్ మూర్. అయితే ఆయన వయస్సు 89 సంవత్సరాలు. 7 జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించిన ఆయన కన్నుమూశారు. అలనాటి జేమ్స్ బాండ్ హీరో రోజర్ మూర్ చనిపోయారు. ది స్పై హూ లవ్డ్ మీ, ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్, ఎ వ్యూ టు కిల్ లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాయి. ఈ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు రోజర్ మూర్. ఆయన వయస్సు 89 సంవత్సరాలు.